నేను మీ సార్ని ఎప్పట్లాగే మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త పాఠంతో మరియు సులభమైన కోడ్తో మీ ముందుకు వచ్చాను. వాటిలో భాగంగా ఈరోజు ఇప్పటి వరకు మనం 9 లెసన్స్ వరకు చూసేసాం కానీ కవి పరిచయాలు. ఇక 10th 11th సంబంధించినటువంటి కవి పరిచయాలు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ముఖ్యంగా ఈరోజు 11th లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది అందరికి పరిచయమైనటువంటి, ఇంకా పరిచయం కావాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన లెసన్. ఇక లేట్ చేయకుండా ఈ లెసన్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్, ఇది తెలుగుబాట 6 డూడు బసవన్న. డూడు బసవన్న. ఈ డూడు బసవన్న అనే పాఠంలోకి వెళ్ళిపోయే ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ పాఠం యొక్క నేపథ్యం. ఈ పాఠం యొక్క నేపథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే ఈ పాఠం యొక్క నేపథ్యం ఏంటంటే, ఇక్కడ ఎంతోమంది డూడు బసవన్నలు అంటే మన పండగలకు వచ్చే గంగిరెద్దులు ఆడించుకునే వాళ్ళు, కోలాటాలు ఆడించేవాళ్ళు, జానపద కళలు ఏవైతే ఉన్నాయో ఆ నృత్యాలు చేసే జానపద కళలందరూ అంతరించిపోతున్నారు. భవిష్యత్తులో మనకి ఇంకా ముందు తరాలకు తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళ యొక్క జీవిత యథార్థ గాథలను తీసుకొని తయారు చేశారండి వీటిని, ఈ లెసన్ డూడు బసవన్ని. మనం ఇక దాని యొక్క నేపథ్యం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దాని యొక్క ప్రక్రియ తెలుసుకుందాం. జీవిత చిత్రం. ఈ డూడు బసవన్నల యొక్క జీవిత చిత్రం, ఈ గంగిరెద్దులు ఆడించే వాళ్ళ యొక్క జీవిత చిత్రం గురించి దీని ప్రక్రియ తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్, ఏ పాయింట్ మీద రాశారంటే సంస్కృతి. మన యొక్క సంస్కృతిని బేస్ చేసుకుని జానపద కళల గురించి తెలియజేయడం కోసం అని చెప్పి ఈ యొక్క పాఠాన్ని రాయడం జరిగిందండి రావూరి భరద్వాజ గారు. నెక్స్ట్, కవి గారు రావూరి భరద్వాజ. మనకు అందరికి ఫేమస్ అండి. మన రాష్ట్రంలో 3వ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నటువంటి కవి అండి రావూరి భరద్వాజ. ఈయన యొక్క కాలాదులు వచ్చేసరికి 5/7/1927. 1927లో జన్మించారండి. ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం 2012లో వచ్చిన ఒక సంవత్సరానికి ఈయన చనిపోయారండి. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నటువంటి ఒక సంవత్సరానికి ఈయన చనిపోవడం 2013లో చనిపోయారండి. నెక్స్ట్, ఈ రావూరి భరద్వాజ గారు రాసిన కొన్ని రచనలు చూడండి. విమల ఈయన రాసినటువంటి తొలి కథ, అది కూడా ఆయన చిన్నప్పుడే రాశారు. తొలి కథ అండి విమల అనేది ఆయన రాసిన తొలి కథ. 2 అపరిచితులు. ఇది కథా సంపుటి. నెక్స్ట్, కీలుగుర్రం కథ. కరిమిరింగిన వెలగపండు నవల. జీవన సమరం, ఇది ఒకటి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది 5వది జీవన సమరం. యథార్థ జీవుల యథార్థ గాథలు అనే పుస్తకం లాగా దీన్ని రచించారండి. దీని యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి యథార్థ జీవుల యథార్థ గాథలు. ఈ బిట్ కూడా అడిగిన అవకాశం ఉంటుందండి. యథార్థ జీవుల యథార్థ గాథలు అనే పుస్తకాన్ని ఏ పేరుతో రాశారు? జీవన సమరం అనే పేరుతో రాశారు. ఎవరు రాశారు? రావూరి భరద్వాజ గారు. నెక్స్ట్, కథాసాగరం 6వది. ఇది కూడా కథా సంపుటి అండి. కథా సంపుటి. ఈ కథాసాగరం అనేది కథా సంపుటి. నెక్స్ట్, జలప్రలయం నవల. ఉడతమ్మ ఉపదేశం కథ. ఈ 8 రచనలు అనేవి రావూరి భరద్వాజ గారు ముఖ్యంగా చేశారండి. వీటిలో విమల తొలి కథ, అపరిచితులు కథా సంపుటి, కీలుగుర్రం కథ, కరిమిరింగిన వెలగపండు నవల, జీవన సమరం యథార్థ జీవుల యథార్థ గాథలు, కథాసాగరం కథా సంపుటి, జలప్రలయం నవల, ఉడతమ్మ ఉపదేశం కథ. ఈ 8 రచనలు అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలంటే రావూరి భరద్వాజ గురించి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఈయన రాసినటువంటి రచనలు కానీ, ఈయనకు వచ్చిన జ్ఞానపీఠ పురస్కారం మెయిన్ అండి. ఈయన 3వ వాడు కాబట్టి ఈయన గురించి అడిగే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్, ఇక్కడ చూడండి. ఇక ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ రచనలను సులువుగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ కోడ్ని ఈ పాఠం యొక్క థీమ్తో ముడిపెట్టానండి. ఈ కోడ్ని ఈ పాఠం యొక్క థీమ్ అయితే ఏదైతే ఉందో అదే మన కోడ్. నేపథ్యమే మన కోడ్. మన కోడే ఈ పాఠం నేపథ్యం. రెండింటిని కలిపి చేశానండి. ఒకసారి ఇక్కడ చూడండి. విమల అనే రచన తీసుకున్నాను. తన కథలో రావూరి అంటే నేను కవి గారి పేరు కూడా మెన్షన్ చేశాను. రావూరిలో జరిగే పండక్కి వచ్చిన విమల తన కథలో రావూరిలో జరిగే పండక్కి వచ్చిన అపరిచితులు అంటే పరిచయం లేనివారు. ఎవరంటే అండి ఆ అపరిచితులు ఎవరెవరు అంటే డూడు బసవన్నలు, కీలు గుర్రాలు, కరి అంటే ఏనుగులు. డూడు బసవన్నలు, కీలు గుర్రాలు, కరి అంటే ఈ మధ్యకాలంలో గంగిరెద్దుల వాళ్ళు కీలు గుర్రాలు పెళ్ళిళ్ళకి వాటికి
గుర్రాలను ఆడిస్తూ ఉంటారు, వాళ్ళు ఏనుగులను ఆడించే వాళ్ళు, వీళ్ళు రోజు రోజుకి తరిగిపోతున్నారు, వీళ్ళు అపరిచితులు అయిపోతున్నారు. నేటికి వచ్చే సమాజానికి వీళ్ళందరూ ఎవరు తెలియట్లా, పరిచయం అనేది లేకుండా పోతుంది వీళ్ళ గురించి. అందుకని అపరిచితులైనటువంటి ఈ డూడు బసవన్నలు, కీలు గుర్రాలు, కరి అంటే ఏనుగులు ఆడించేవాళ్ళు, ఈ ఆడించే వాళ్ళ యొక్క జీవన సమరంలో, వాళ్ళ బతుకు యొక్క తెరువులోని కన్నీటి సాగర, ఇక నేను కథాసాగరాన్ని కన్నీటి సాగరంగా తీసుకున్నానండి. కన్నీటి సాగరంలోని ప్రళయం గురించి, వాళ్ళు పడుతున్నటువంటి వేదన, అవి ఎలా అతలాకుతలం చేస్తున్నాయి, ఆ ప్రళయం గురించి ఉడుతమ్మ ఉపదేశం ద్వారా, ఎవరి ద్వారా అండి? ఉడుతమ్మ ఉపదేశం ద్వారా చెప్పించిందంటండి. ఇక మళ్ళీ కోడ్ ఒకసారి చూడండి. విమల తన కథలో రావూరులో జరిగే పండక్కి వచ్చిన అపరిచితులైనటువంటి ఈ కీలు గుర్రము, ఈ కరి, నెక్స్ట్ డూడు బసవన్న, మన లెసన్ పేరు డూడు బసవన్న, కీలు గుర్రం, కరి, ఈ ముగ్గురిని ఆడించే వాళ్ళ యొక్క జీవన సమరంలోని, వాళ్ళ యొక్క జీవిత సమరంలోని కన్నీటి సాగరం, నేను కథాసాగరాన్ని కాస్త కన్నీటి సాగరంగా తీసుకున్నానండి. వాళ్ళ యొక్క కన్నీటి సాగరం యొక్క ప్రళయం గురించి ఉడతమ్మ ఉపదేశం ద్వారా చెప్పించడం జరిగిందండి. ఇదే మన థీమ్, ఇదే లెసన్ అండి. లెసన్ థీమ్ నేను కోడ్గా తయారు చేసి చెప్పానండి, బాగా గుర్తుపెట్టుకోండి. విమల తన కథలో పండక్కి వచ్చిన రావూరి గ్రామంలో జరిగే పండక్కి వచ్చినటువంటి అపరిచితులైనటువంటి డూడు బసవన్నలని, కీలు గుర్రాలని, కరి అంటే ఏనుగుల్ని ఆడించే వాళ్ళ యొక్క జీవన సమరంలోని కన్నీటి సాగరం యొక్క ప్రళయం గురించి ఉడతమ్మ ఉపదేశం ద్వారా, ఎవరి చేత అండి? ఉడతమ్మ ఉపదేశం ద్వారా చెప్పించింది అనేది నేను చేసిన కూడా అండి. చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు. సంఘటన మనం గుర్తుపెట్టుకుంటే ఆయనకి సంబంధించినటువంటి ఏ రచన పేరు ఇచ్చి కింద ఎవరు రచించారంటే ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. అలానే రావూరు భరద్వాజ్ గారు రచన ఏంటి కింది వాటిలో అంటే మన ఈ కోడ్ ఉంటే ఈజీగా గుర్తుపెట్టచ్చు. లేకపోతే ఇక్కడ ఇతను రాసినటువంటి ఈ అన్ని కథలు మనం చదవలేదు, వాటి నేపథ్యాలు తెలియదు, ఏమీ తెలియకుండా ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఈ కోడ్ ద్వారా అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మీకు చెప్పాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాకుడు రాళ్ళు. ఇది మన ఆంధ్ర మొత్తం ఫేమస్ అండి. ఎందుకంటే మనకు వచ్చిందే 3 జ్ఞానపీఠ పురస్కారాలండి. విశ్వనాథ సత్యనారాయణ గురించి కథ మనం ధర్మనిర్ణయం అనే పాఠంలో చెప్పుకున్నాం కదండి, ఆయనకు వచ్చింది. రెండవది సి నారాయణ రెడ్డి విశ్వంబరకు వచ్చిందని. ఇక 3వ అతను అండి, మన తెలుగు భాషలో తీసుకున్న 3వ అతను, ఆ పుస్తకం పేరు పాకుడు రాళ్ళు అనే నవలకి జ్ఞానపీఠ పురస్కారం లభించిందండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది నేను కోడ్లో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఇది అందరికి తెలిసిందే, గుర్తు పెట్టుకోవాల్సిందే. మనం ఈ వీటికి కూడా కోడ్లు కావాలంటే ఎందుకంటే ఇక మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇలాంటి అరుదైనటువంటి రచనలను మనం గుర్తుపెట్టుకొని తీరాల్సిందే అండి. ఎంతో మనకి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి రచన ఇది పాకుడు రాళ్ళు, ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. చూసారు కానీ ఈరోజు 11వ లెసన్ అయినటువంటి 6వ తరగతిలో మీ డూడు బసవన్న గురించి కవిపరిచయం, దాని యొక్క సులువైన కోడ్ గురించి చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనకి 10వ లెసన్ అయినటువంటి కవయిత్రి ముళ్ళ గురించి తెలుసుకుందామండి. ఓకేనండి.